సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమ్మగారు. నమస్తే స్టోరీ ఒకటి చెప్పుకుందామని. శుద్ధోదనుడు మహారాజుకి అమితోదనుడు అని ఒక తమ్ముడు ఉండేవాడట. ఆయనకి 3 పిల్లలు. మహానముడు, అనిరుద్ధుడు, రోహిణి. మహానముడు కొంచెం పర్వాలేదు, అనిరుద్ధుడు చాలా ప్రపంచ జ్ఞానం తక్కువ ఉన్నవాడు. వాడికి చాలా విషయాలు తెలియదు. అతను 7 ఏళ్ల వాడుగా ఉన్నప్పుడు స్నేహితులతోటి ఏదో ఆట పోటీలు పెట్టుకున్నాడట. పెట్టుకుంటే ఎవరు ఓడిపోతే వాళ్ళు బియ్యపు రొట్టె ఇవ్వాలి రెండో వాళ్ళకి. అనిరుద్ధుడు ఓడిపోయాడు. ఓడిపోతే వాళ్ళ అమ్మకి సేవకుడితో కబురు చేశాట, అమ్మ బియ్యపు రొట్టె పంపించు అని. బియ్యపు రొట్టెలు పంపింది 2. తినేశారు. మళ్ళీ ఆడారు. మళ్ళీ అనిరుద్ధుడు ఓడిపోయాడు. మళ్ళీ బియ్యపు రొట్టె పంపించమన్నాడు. 2 సార్లు 3 సార్లు వచ్చింది. 4వసారికి అయిపోయినాయి బియ్యపు రొట్టెలు, ఇక లేవు. ఆవిడేం చేసింది, ఖాళీ గిన్నె పంపిస్తే వాడికి అర్థమవుతుందని సైనికుడికి ఇక లేదని చెప్పు అని చెప్పి పంపించింది. అయితే ఆ గిన్నె అక్కడ పెట్టున్నప్పుడు ఎవరో ఒక రొట్టె పెట్టారు అందులో. అది పాత బియ్యపు రొట్టె లాంటిది కాదు, కానీ ఏదో ఒక రొట్టె. ఆ గిన్నె వచ్చింది. గిన్నె వస్తే గిన్నె తీసుకున్నాడు. గిన్నె తీసుకుంటే అందులో చిన్న రొట్టె ఉంది. అంతకుముందు రొట్టెలు ఇంతంతవి, చపాతీలు లాంటివి. ఇది అంతుంది, గుండ్రంగా కొంచెం ఎత్తుగా. అయితే ఇతను ఏం చేశాడు, ఆ రొట్టెని వాళ్ళకి ఇస్తే వాళ్ళు నువ్వు కూడా తిని, ఇదేదో కొత్తదంటే ఇద్దరు కలిసి తిన్నారు. ఈ సైనికుడు ఇక లేదు అని చెప్పాడు. వాడేమనుకున్నాడు, ఈ రొట్టె పేరే ఇక లేదనుకున్నాడు. వాళ్ళతో పాటు చిన్న ముక్క తిన్నాడు, ఇదేదో కొత్తగా ఉందని. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఈ ఇకలోదు రొట్టెలు ఎప్పుడు పెట్టలేదేమిటమ్మా, నాకు ఆ ఇకలేదు ఎక్కడుందో, ఈ పట్టుకురా నాకు పెట్టు మళ్ళీ అన్నాడు. వాళ్ళమ్మ నిర్ఘాంతపోయింది. నేనేం చెప్పాను, వీడికి ఏం అర్థమైంది? పళ్ళవే పంపించామనుకో, లేదని అర్థం చేసుకోవాలి. వాడి బుర్రకెక్కల. అలాంటి అమాయకపు ప్రాణి అనమాట అనిరుద్ధుడు. అయితే వీడికి 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, భద్రుడు, కింబిలుడు అని. ఆ భద్రుడు కింబిలుడు కూడా ఇలాగే పెరిగినట్టు కనపడుతుంది, తెలివి తక్కువగా. ఓసారి వీళ్ళకి 15 ఏళ్ల వయసు వచ్చాక భద్రుడు, కింబిలుడు, మన అనిరుద్ధుడు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటుంటే బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి. ఆ కింబిలుడు అంటట, వాడు ఏం చెప్తున్నాడు, బియ్యం కడిగేందుకు ఒక పాత్ర ఉంటుంది, అందులోంచి వస్తాయిరా అంటట. కడిగే పాత్రలోంచి వస్తాయంటాడు ఒకడు. బాగుంది. అట్లా కాదు, అన్నం వండటానికి ఒక తపేలా ఉంటుంది, తపేలాలోంచి వస్తాయి బియ్యం అంటాడు. అన్నం తపేలాలోంచి వస్తుందంటాడు. మన అనిరుద్ధుడు అంటాడు, అనిరుద్ధుడు రోజు బంగారపళ్ళెంలో అన్నం తింటాడు, అన్నం బంగారపళ్ళెంలోనే పుడుతుందంటాడు. పోనీ, అంత తెలివి అనమాట వాళ్ళకి. అయితే సరిగ్గా అదే కాలంలో ఏమైందట, బుద్ధుడు శాక్య వంశాల నుంచి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క కుర్రవాణ్ణి నా దగ్గరికి పంపమని కబురు చేశాడు. బుద్ధిజం కోసం సన్యాసుల్ని చేయటానికి కుటుంబానికి ఒకరిని చొప్పున. ఇప్పుడు ఈ అమితోదనుడి కుటుంబంలో 3 ఉన్నారు. ఒక మహానముడు, అనిరుద్ధుడు, రోహిణి ఆడపిల్ల కాబట్టి అమ్మాయి కాదు. మహానమ్ముడు వెళ్ళాలి, పెద్దవాడు కాబట్టి. అయితే ఆ మహానముడికి మహారాజ్యకాంక్షట. మరి చాలా ఇవన్నీ ఎంజాయ్ చేయాలని అది ఉంటుంది. వాడికి సన్యాసం అంటే ఏమిటి, అనుభవం అంటే ఏమిటి, ఆ వ్యవహారాలన్నీ తెలుసు. వాడు తెలివి తక్కువవాడు కాదు, అనిరుద్ధుడు తెలివి తక్కువవాడు. అయితే ఏమన్నాడు, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ మీరు ఏం చేశాడు, ఎలాగైనా అనిరుద్ధుడిని పంపించాలి, అనిరుద్ధుని పంపాలి కాబట్టి ఏమన్నాడు, ఒరే పిచ్చి వెధవా, బియ్యం కంచంలో పుట్టడం ఏమిట్రా, బియ్యం కంచంలో పుట్టవు, నేలలో పుడతాయి, నేలని తవ్వాలి, నేలని తడపాలి చాలా రోజుల పాటు, దాన్ని మొత్తం తవ్వాలి, ఇవన్నీ వరుసగా గింజలు వేయాలి, మళ్ళీ నీళ్లు పెట్టాలి, ఆ గింజలు మొలకెత్తాలి, వాటిని సరిచేయాలి, కలుపు తీయాలి, అవి ఇంత ఎత్తొచ్చాక వాటికి నేలకి ఏదైనా ఎరువు ఇవ్వాలి, పైన ఏదైనా చల్లాలి, ఆ తర్వాత కంకులు వేస్తాయి, అవన్నీ కొయ్యాలి, కోసిన వాటిని కుప్పేయాలి, ఎంత పని. ఆ తర్వాత మళ్ళీ తూర్పారపడి వాటిని చేయాలి, ఏమంటారు దాన్ని, ఊడుపులు చేసిన, ఊడుపులు అంటే మొత్తం మొక్కలు పెట్టాం కదా, ఈ కుప్పలు వేసిన తర్వాత వీటిని నూర్చాలి, వాటన్నింటిని కొట్టి కంకుల్ని గడ్డిని వేరు చేయాలి, గడ్డిని మోపులు చేయాలి, కంకుల్ని సెపరేట్ చేయాలి, వీటిని ఎండబెట్టాలి, తర్వాత దాచిపెట్టాలి, ఆ తర్వాత ఏం చేయాలి, దంచి చెరిగి అప్పుడు బియ్యం సిద్ధమవుతుంది. అప్పుడు ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత మళ్ళీ దీన్ని కడగాలి, పొయ్యి వెలిగించాలి, నీళ్లు సరిపడా పోసి పెడితే అన్నం అప్పుడు తయారవుతుంది. అనిరుద్ధుడు ఆశ్చర్యపడి, ఏమిటి అంత పనే, కంచంలో పెడితే వచ్చేదా అన్నాడు. అనేసరికి మహానముడు, అవునరా, ఇది 9 నెలల పని, ఈ పనులన్నీ నా వల్ల కాదురా, ఇవి వ్యవసాయాలు, అందుకే నేను బుద్ధుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. రివర్స్ సైకాలజీ వాడాడు. వెళ్ళిపోదాం అనుకుంటా, బుద్ధుడు ఎట్లాగో శాక్య కుటుంబాల నుంచి ఒకరిని పంపించమన్నాడు కదా, నేను వెళ్ళిపోతా, హాయిగా నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు.
అనగానే అనిరుద్ధుడు నన్ను నాయనా నీకు కనీసం బియ్యం ఎలా వస్తాయో ఈ ప్రాసెస్ వ్యవహారం అంతా నీకు తెలుసురా, నాకు అస్సలు తెలీదు. తూ అంటే తా తెలీదు, నేనేం చేస్తాను ఇక్కడ ఉండి ఈ వ్యవసాయాలు అవిను, నేనే వెళ్తాలే బుద్ధుడి దగ్గరికి, నువ్వే నీకు తెలుసు కదా నువ్వు చేసుకుంటే. మహానముడు సంతోషించాడు, వాడికి కావాల్సింది అది. వాడికి ఏం కావాలి, తను వెళ్ళకూడదు, తన బదులు అనిరుద్ధుడిని పంపాలి. నేను వెళ్ళను వీడిని పంపండి అంటే ఇంటిల్లి పాది ఏమంటారు, ఎవరెవరో ఇంత స్వార్థపరుడు అమాయక పక్షిని వాడిని పంపుతావా అంటారు. వాడికే పుర్రెక్కిచ్చామనుకో అంతే, వాడికి పుర్రెక్కిస్తే వాడు వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి నేను బుద్ధుడి దగ్గరికి వెళ్ళిపోతా అని పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు 15-16 ఏళ్ళ అనిరుద్ధుడు. వెళ్ళి అమ్మ నేను బుద్ధుడి దగ్గరికి వెళ్తానమ్మా అన్నాడు. ఆవిడ తెల్లబోయింది. రే నీకు ఎందుకురా నాయన, నీ వల్ల కాదురా, అవన్నీ నువ్వు చెయ్యలేవు, నువ్వు అమాయకుడివి అంటే. అమాయకుడు నేనమ్మా, అమాయకుడు కాబట్టి చేయగలుగుతాను, నేను వెళ్ళాల్సిందే, నేను ఈ పనులన్నీ చేయలేను, ఆ వ్యవసాయం నాకు రాదు, ఆ పనులన్నీ నాకు రావు, నేను ఏమైనా వెళ్తానని ఒంటి కాలు మీద నుంచున్నట్టు. నుంచుంటే మరి ఏం చేస్తారు? సరే ఆవిడేమంది, ఒరే నువ్వు ఒక్కడివే అయితే నేను నిన్ను పంపనురా, భద్రి కూడా నీతో వస్తానంటే పంపిస్తాను. భద్రి అప్పటికి ఇది మహానవుడు మనవాడు అనిరుద్ధుడు రెండోవాడు కదా, భద్రికి కొంచెం రాచరికప్ప పనులలో పెట్టాడు వాళ్ళ నాన్న. వాడు కొన్ని లెక్కలు చుట్టాలు అవి చేసేవాడు. వీడంతే వెర్రి అప్పడం కాదు, వాడు కొంచెం బెటరు. రాచరికప్ప పనులలో ఉన్నాడు, వాడికి కొన్ని కోశాగార పనులు అవి అప్పచెప్పారు. మన అనిరుద్ధుడు పరిగెత్తుకుంటూ భద్రుడి దగ్గరికి వెళ్ళాడు. బద్రి మనం వెళ్దాం రా, ఎలాగూ మనకి శాక్యముని ఏం చెప్పాడు, మనకి ఒక్కొక్క శాక్యం అంతా నుంచి ఒకళ్ళని రమ్మన్నాడు, మా ఇంటి నుంచి నేను వస్తాను, మీ ఇంటి నుంచి నువ్వురా, కింబిల్ని కూడా తీసుకెళ్దాం, మనం అందరం ఒకే చోట ఉండొచ్చు అన్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తామో అడుగు తింటామని తెలియదు పాపం, అమాయకుడు కదా. అనేసరికల్లా భద్రుడు తెల్లబడి, ఒరే ఇంకా మనం చిన్నవాళ్ళం రా, మనం చాలా అనుభవించాలి, మనకి ఇంకా చిన్నతనం, మా అన్నయ్య వాళ్ళంతా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు, మనం కూడా చెయ్యొచ్చు, ఇప్పుడే వెళ్ళటం ఎందుకురా అంటే ఒప్పుకోలే ఈ అనిరుద్ధుడు. పట్టిన పట్టు విడవల. ఒక 7 సంవత్సరాలు ఆగుదామన్నట్టు భద్రుడు. 7 ఏళ్ళు ఆగుదాం, 7 సంవత్సరాల తర్వాత అప్పుడు పుచ్చుకుందాం సన్యాసం అన్న. ఒప్పుకోలే. ఇతను పిండిచ్చి మొత్తానికి గిల్లి ఎలాగోలాగా 7 రోజుల వ్యవధి మాత్రం ఇచ్చాడు. 7 days తర్వాత మనం వెళ్ళిపోవాలి వనానికి. అదేం వనంలో ఉండేవాడు అప్పుడు, కౌశాంబికి వెళ్ళటమో ఏదో చెప్పేవాడు, అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి వీళ్ళు ఒక సమూహం బయలుదేరారు. కుర్రవాళ్ళు కుటుంబం నుంచి ఒక్కొక్కరిని పంపమన్నాడుగా, ఒక 6-7 కుర్రాళ్ళు తయారయ్యారు. అక్కడి నుంచి వీళ్ళు కొంతమంది రాజకుమారులు 15-16 ఏళ్ల వయసున్న వాళ్ళే. ఈవిడికేమో ఒప్పుకున్నాడు తల్లి, ఒప్పుకుంది కదా మన అనిరుద్ధుడు తల్లి ఏమో ఒప్పుకుంది. భద్రేమో తన స్నేహితుడు వెళ్తున్నాడు కాబట్టి తను కూడా వస్తానని ఒప్పుకున్నాడు. ఇట్లా మెల్లిగా 6-7 మగపిల్లలు చేరారు. ఆ కింబిలుడు వీళ్ళ స్నేహితుడు, తర్వాత యశోధర అన్న సుప్రబుద్ధుడు ఆయన పేరు, ఆయనకు కొడుకున్నాడు అతను. ఇట్లా ఒక 6-7 మంది కుర్రాళ్ళు మేము వినోదం కోసం ఎక్కడికో వెళ్తున్నామని ఇళ్లలో చెప్పి, సన్యాసం పుచ్చుకుంటామంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? అదే కదా, ఒప్పుకోరు. కామ్గా వెళ్ళారు. వీళ్ళతో పాటు ఉపాలి అనే ఒక చాకలి వాడిని తీసుకెళ్లారు తమతో పాటు తోడుగా. వీళ్ళందరూ ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊళ్ళో మాట్లాడుకున్నాక ఏం చేశారు, తమ నగలు నాణ్యాలు అన్నీ తీసి, ఒరే ఉపాలి నువ్వు ఈ నగ నాణ్యం అన్నీ పుచ్చుకుని పో, మేమేమో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాము, శాక్యవనానికి వెళ్ళిపోతాము, మేము సన్యాసం పుచ్చుకుంటామన్నారు. అనేసరికి వాడు నిర్ఘాంతపోయాడు. ఏమిటి 16-17 ఏళ్ల పిల్లలు వీళ్ళందరూ ఇట సన్యాసం పుచ్చుకుంటాము, నీ నగలు పుచ్చుకుని నేను వెళ్తే శాక్యులు నన్ను ప్రాణాలతో బతకనివ్వరు, పైగా చిన్నపిల్లలు వీళ్ళే సన్యాసం పుచ్చుకుంటుంటే నేనెందుకు సన్యాసం పుచ్చుకోకూడదు అని ఒక పూటంతా ఆలోచించుకుని, నేను వెళ్ళండి వెనక్కి, నేను కూడా మీతో పాటే సన్యాసం పుచ్చుకుంటాను, ఈ నగలన్నీ ఇక్కడే బారేద్దాం, మనకొద్దు, మనం సన్యాసం పుచ్చుకునేటప్పుడు నగలు జాగ్రత్త ఇంకెందుకు అదే కదా అనేసరికి, సరే ఉపాలిని కూడా సన్యాసం పుచ్చుకుంటానన్నాడుగా, సరేనని ఆ నగలు అక్కడ ఎవరికో ఆ ఊళ్ళో వాళ్ళు మొదట వెళ్ళారుగా, ఒక చిన్న ఊరు, ఆ చిన్న ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరికో అప్పచెప్పేసి గ్రామాధికారికి మేము అప్పచెప్పామని చెప్పమని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జేతవనానికి వెళ్ళారు, శాక్యవనం కాదు జేతవనం. అది జేతవనానికి వెళ్తే సరే వీళ్ళ బుద్ధుడు తమ వంశాల వాళ్ళు వీళ్ళంతా శాక్యులే కదా, వాళ్ళందరినీ పేరున అందరూ ఎవరెవరు ఏంటో కనుక్కున్నాక చాకలు కూడా సన్యాసం పుచ్చుకుంటామంటే సరే వీళ్ళందరినీ లైన్లో నుంచోబెట్టారు. కాసేపు ఏవో మాట్లాడాక ఈ శాక్య రాజకుమారులు చెప్పారు, మేము ఎంత కాదన్నా రాజకుమారులు, ఈ రాచరికపు అహం పోదు, ముందు మీరు ఉపాలికి సన్యాసం ఇవ్వండి. ఇప్పుడు వాడు ఎవరు, చాకలంటే తమ కింద పని చేసేవాడు, వీళ్ళకి పక్కలు ఎత్తటము, పక్కలు వేయటము, స్నానానికి నీళ్లు తోటము, ఆ పనులు చేసేవాడు వాడు. ఇప్పుడు వాడు ఒకసారి అతను సన్యాసం పుచ్చుకున్నాక అతనికి మేము నమస్కరించామంటే మా అహం అదే పోతుంది.
ముందు ఉపాలికి ఇస్తే తర్వాత మేము సన్యాసం పుచ్చుకుంటా ఉంటే ముందు ఉపాలినే బౌద్ధ భిక్షువుని చేశారు. అతనికి తలొంచి నమస్కారం చేసేసరికల్లా రాచరికపు ధోరణి వీళ్ళల్లో తగ్గిపోయింది. ఈ 6 రాకుమారులు సన్యసించారు. వీళ్ళల్లో ఆనందుడు అనేవాడు ఒకడు. ఆనందుడు తర్వాత బుద్ధుడితోటే ఉన్నాడు. ఎవరైనా ఒకరు తనకి ప్రత్యేకంగా సేవకి కావాలని ఆయన అనుకున్నాడట, తన వెనకాల ఉండటానికి, తనకు సహాయంగా ఉండటానికి. అయితే ఆనందుడేవో కొన్ని ఇవి పెట్టి, ఏమిటి, కొన్ని రూల్స్. మీరు విడిచిన బట్టలు నేను కట్టను, మీరు విడిచింది నేను తిన్ను, నేను తెచ్చిన భిక్షే మీరు తినాలి అని ఇలా కొన్ని రూల్స్ పెట్టి, ఈ రూల్ ప్రకారం ఉంటానంటేనే నేను బుద్ధుడి వెనకాల ఉంటానని ఒప్పుకున్నాడు. కానీ ఎప్పుడూ ఆనందుడు బుద్ధుడిని వదిలిపెట్టలేదు. చివరి దాకా అన్ని బౌద్ధ జాతక కథల్లోనూ బుద్ధుడితోటి ఆనందుల వారు ఉన్నాడు అని చెప్తారు. ఆనందుడు ఉన్నాడు. అన్ని రూల్స్ పెట్టి అదేదో ఉద్యోగంలాగా స్వీకరించిన ఆనందుడు తర్వాత పరమ భక్తి శ్రద్ధలతోటి బుద్ధుడిని సేవించాడు. చివరి దాకా ప్రతి జాతక కథలోనూ బుద్ధుడి వెనకాల ఆనందుడి క్యారెక్టర్ మనకి కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఈ కుర్రాళ్ళు అనిరుద్ధుడు వాళ్ళంతా కూడా సన్యాసులైపోయారు. అహింసా జ్యోతి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి చూడు. మంచి మంచి కథలు ఉన్నాయి జయ. ఇవి చాలా పెద్ద పెద్ద గాథలు కాదు. విశాఖ కథే చాలా పెద్దది అన్నిటికంటే. కానీ మనం అది చెప్పుకున్నాం, అవునవును, చెప్పేసుకున్నాం కదా. అది కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్దాం. అంటే ఇందులో ఉన్న వివరం వేరు, ఆ వివరం బేసిక్ కథ విశాఖ కథ అదే, వివరం బాగుంటుంది. తప్పకుండా మళ్ళీ చెప్దాం ఇంకొకసారి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.